ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ రేపటి నుంచి ప్రారంభం కానుండటం ఆనందదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. గత 30 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్త రైళ్ల పొడిగింపు, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. విశాఖ డివిజన్తో పాటు 4 డివిజన్లతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రేపు సౌత్ కోస్టల్ రైల్వేస్ సంబంధించిన కొత్త జోన్ యొక్క ప్రారంభోత్సవం కాబోతుంది. మన ఉత్తరాంధ్ర చిరకాల కళ, అందరి కృషి. భారతీయ జనతా పార్టీ గత 30 సంవత్సరాలు బట్టి రైల్వే జోన్ కోసం పోరాటం చేయడం జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాల్లో భాగంగా మన విభజన చట్టంలో రైల్వే జోన్ కూడా చేర్చడంలో భారతీయ జనతా పార్టీ కృషి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళనలు చేయడం జరిగింది. అలాగే అన్ని పక్షాలతో కలిసి కూడా పోరాటం చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు రైల్వే మంత్రి మారారో అప్పుడప్పుడు మనం వెళ్లి అడగటం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి. ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షత తెలుగు ప్రజలకి, ముఖ్యంగా విశాఖ ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున రైళ్లు దారి మళ్లించడంతో పాటు అనేక రకాల రైళ్లు ఇక్కడి నుంచి పొడిగించడం లాంటి అనేక రకాల కార్యక్రమాలు, అలాగే రైల్వే ఉద్యోగులు కూడా అనేక రకాల ఇక్కట్లు పడటం, వీటన్నిటికీ చరమగీత పాడాలి అంటే ఒక ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కావాలని అడగడం జరిగింది. ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. 2019లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన కొత్త రైల్వే జోన్ ప్రకటన చేయడం జరిగింది. కేవలం ప్రకటనే కాకుండా డివిజన్స్ యొక్క రూపం కూడా చెప్పడం జరిగింది. విశాఖ డివిజన్ ని విజయవాడలో డివిజన్ కలుపుతున్నారంటే ఆ అంశాన్ని కూడా మనం గట్టిగా లేవనెత్తడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పుడున్న రైల్వే మంత్రితో మాట్లాడటం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క మాటని ఆయన విని విశాఖ డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, 4 డివిజన్స్ కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, ఓఈసీ పెట్టడం, తర్వాత స్థలాన్ని కేటాయించడం, నిధులు కేటాయించడం, తర్వాత ఆపరేషనల్ ఆఫీస్ ని మన VMRDA ఆఫీస్ లో ప్రారంభించడం, అలాగే పూర్తి స్థాయిలో రైల్వే జోన్ సంబంధించి సిబ్బందిని తీసుకురావడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం